ఇదో సాధారణమైన పిల్లల ఆట స్థలం. కాలనీ మధ్యలో ఉంది. కాని లిలీ, బెంజీ, నియా ముగ్గురికి ఇది ఏమీ సాధారణం కాదు. వాళ్లకిదో మాయలోకానికి తలుపు. ఒక్క క్షణం కన్ను మూసినంతలో ఆట స్థలం మారిపోయింది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు కూడా మారిపోయారు. అందరూ జంతువులుగా మారిపోయారు. ఆట స్థలం వింతగా తిరుగుతూ మారిపోయింది. పైకి ఎగిరే తాడుల మార్గం, చెక్కల రేకులతో కూడిన వంతెన, వీళ్లకు ముందొచ్చింది ఒక అడ్డంకుల పథం. కానీ ఈ ఆట స్థలం విశ్రాంతి ఇవ్వదు. బెంజీ తడిగా ఉన్న స్లైడ్ మీద నుంచి జారిపడి ఆకుల గుట్టలో పడిపోయాడు. నియా ఒక్క అడుగు వేసిన వెంటనే వంతెన ఆగడం ప్రారంభమైంది. వేగం కాదు, సహకారమే విజయానికి మార్గం. నియా వంతెనను గట్టిగా పట్టుకుంది. లిలీ పైనుంచి మార్గాన్ని చూపించింది. బెంజీ తన వేగాన్ని సరైన సమయంలో ఉపయోగించాడు. వాళ్ళు ముగింపు తలుపు దాటి వచ్చాక మెరిసే చిలిపి తారలు వారిని మళ్లీ మానవ రూపానికి తీసుకొచ్చాయి. ఆట స్థలం మళ్లీ సాధారణంగా కనిపించసాగింది. కానీ విషయం ఇక్కడితో అయిపోలేదు. వాళ్ళు బయలుదేరుతున్న సమయంలో మినుగురు శబ్దంలా శాండ్బాక్స్ దగ్గర నుండి ఓ శబ్దం వినిపించింది. ఇదొక ఆరంభం మాత్రమే. మాయాజాలం ఇంకా మిగిలే ఉంది.